నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రీఓపెన్ అయిన 479 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఎంతో దూరం నుండి అర్జీదారులు పీజీఆర్ఎస్ కు వస్తారని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు వచ్చే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, నాణ్యతగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నింటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ సర్పంచ్ పిలాలప్ప నేను మాట్లాడుతున్నాను. మాకు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లోన ఇల్లు శాంక్షన్ అయినాయి. కానీ బిల్లులు ఆ గవర్నమెంట్లోన రాలేదు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు గడిచిన అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. వడ్డీ తీసుకొని అప్పుల పాలైనా సరిపి కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 15 నెలలు అయినా కానీ డబ్బులు ఇవ్వలేదు సార్. ఇవ్వాలని పై అధికారులకు కావాలని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం సార్. వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే ఏం లేదా గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత మేము బిల్లు చేస్తాము అంటున్నారు. హౌసింగ్ బిల్లు 7 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని, ఇంతవరకు బిల్లులు వాళ్ళు సార్. అధికారులు అడిగితే పైన బిల్లులు వస్తే 18లో స్టార్టింగ్ సార్ మావి. 18 నుంచి 19 ప్రభుత్వం పోయింది, ఇంకా టీడీ ప్రభుత్వం పోయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చా దాంట్లో బిల్లులు చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, ఇప్పుడు కూడా బిల్లులు పడలేదు సార్. అధికారుల నిర్లక్ష్యమే సార్, అధికారుల నిర్లక్ష్యమే. నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఏపీవీపీ ఆధ్వర్యంలో కళాశాల నుండి ర్యాలీగా వచ్చి పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు సాయిరాం రెడ్డి, లక్ష్మీ నరసింహ, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థినులు మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ఉర్దూ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ నిర్వహించడం జరుగుతుందని, తద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్యకు కళాశాలలో ఉన్న వసతులు సరిపోవడం లేదని, వెంటనే తమ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉర్దూ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణాలను పూర్తి చేయాలని, విద్యార్థుల ఇబ్బందులను గ్రహించాలని కోరారు. బి ప్రణీత, నేను ఎస్ఐవైసీపీ జూనియర్ కాలేజ్ నుంచి సిఈసి సీనియర్ చదువుతున్నాను. మా సమస్య ఏంటంటే మా కాలేజ్ లో ఉర్దూ మీడియం వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ బిల్డింగ్ కట్టించుకుంటున్నాము, కొన్ని రోజులు మీ కాలేజ్ లో ఉంటామని చెప్పి ఇప్పుడు శాశ్వతంగా వాళ్ళు మా కాలేజ్ లో ఉండిపోయారు. ఇప్పుడు మా కాలేజ్ స్థలం మొత్తాన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. మాకి బాత్రూమ్స్ ఉండవు సరిగ్గా, వచ్చేసి ప్లే గ్రౌండ్ ఉండదు, స్టడీస్ ఉండదు, రూమ్స్ ఉండవు సరిగ్గా.
ఓఏ గ్రూప్ లో నుంచి ఏదన్నా వొకేషనల్ కోర్స్ ఉండదు. అందుకు సార్ వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేసుకున్నారు సార్. మా స్థలం మాకు కావాలి సార్. మేము జూనియర్ కాలేజ్ నుంచి వైసీపీ కాలేజ్ నుంచి వచ్చినాం, సెకండ్ ఇయర్. మాకు బాత్రూమ్స్ సరిగా లేవు. ఉర్దూ కాలేజ్ వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ కట్టించుకుంటున్నాం 2 నెలలు ఉండి వెళ్తామని వచ్చినారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండి మమ్మల్ని మా స్థలాన్ని కబ్జా చేసుకుంటున్నారు. మాకు బాత్రూమ్స్ సరిగా లేవు, మాకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు, అలాగే స్టడీలు కూర్చోడానికి ప్లేస్ లేదు. కలెక్టర్ మేడం ఎలాగైనా మా స్థలాన్ని మాకు తిరిగి తెప్పించాలి. గర్ల్స్ కాలేజ్ లో మళ్ళీ కోఎడ్యుకేషన్ తెచ్చిపెట్టారు. మాకు చాలా ఇబ్బంది అండి. మేము వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అక్కడ కోఎడ్యుకేషన్ ఉండడం వల్ల మేము వాష్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది మాకి. వాళ్ళ ఉర్దూ కాలేజ్ వాళ్ళు అక్కడ మేము వాష్రూమ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉర్దూ కాలేజీ కోఎడ్యుకేషన్ బాయ్స్ అక్కడే ఉండి మాకు చాలా అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు నంద్యాల మహిళా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి అదే కాలేజీని విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన అంశం ఏమంటే మహిళా జూనియర్ కళాశాలలో దాదాపుగా ఇప్పుడు 1000 మంది స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం వలన పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రోజు ఇదే ప్రాంగణంలో ఉర్దూ జూనియర్ కాలేజ్ అది కూడా కో ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాంతో పాటు అంతేకాక గతంలో ఉర్దూ కళాశాలకు బిల్డింగులను కూడా బిల్డింగులు దాదాపుగా శాశ్వతమైన బిల్డింగ్లు కూడా నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం కొంత జరిగితే వాళ్ళు అక్కడే ఉంటే వాళ్లకు ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో వీళ్ళు కూడా మహిళలు వెనకలనే మళ్ళా మహిళల సంక్షేమ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కావున ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరితో మేము కలెక్టర్ ఆఫీస్ కు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని మనం ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం వచ్చేసి కలెక్టర్ గారి దగ్గర స్పందన కంప్లైంట్ చేద్దామని చెప్పేసి బాలికల జూనియర్ కళాశాల తరఫున విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క సమస్యలను కలెక్టర్ గారి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి ఈ యొక్క బాలికల సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క బాలికల జూనియర్ కళాశాల వద్ద ఉన్న ఉర్దూ మీడియం కళాశాల ఈ యొక్క కళాశాల కేవలం లీజుకు మాత్రమే అంటే 9 రోజులు మాత్రమే ఉండి బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ యొక్క కాలేజీకి మళ్ళీ మారడం జరుగుతుంది. కొన్ని రోజుల వరకు ఈ యొక్క ప్రాంగణంలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుగా లీజుకు వచ్చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడే శాశ్వతంగా ఆ యొక్క కాలేజీ రన్ అయ్యేలా వాళ్ళందరూ కూడా చేపడుతున్నారు. దీనివల్ల ఈ యొక్క బాలికల యంత్రాంగం ఏదైతే ఉందో బాలికల జూనియర్ కళాశాల ఈ బాలికలందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఎక్కడైతే ఈ యొక్క ఉర్దూ మీడియం కళాశాల ఉందో అక్కడే బాలికలకు మరుగుదొడ్లు లేదా వాష్రూమ్స్ అక్కడే ఉండడం వల్ల అక్కడ బాలికలు బయటికి వెళ్ళడానికి చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఈ యొక్క ప్రాబ్లం ని కలెక్టర్ గారి దృష్టికి ఈ యొక్క బాలికల జూనియర్ కళాశాల నుంచి మేమందరం కూడా ర్యాలీగా రావడం జరిగింది. ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారు లేదా ప్రభుత్వం త్వరగా సమస్యను పరిష్కరించగలని కోరుతున్నాము. భారతీయ పత్తి సంస్థ అధికారుల సూచనల మేరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్ణయించిన ధరలకు పత్తిని కొనుగోలు చేస్తారని తెలియజేసిన నేపథ్యంలో నంద్యాల మరియు ఇతర ప్రాంతాల నుండి పత్తి రైతులు పత్తిని లారీల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది. అయితే నాణ్యతా ప్రమాణాల మేరకు పత్తిని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం జరుగుతున్నది. రైతులు తాము తెచ్చిన పత్తి నాణ్యత లేదని చెబుతున్నారని, నాణ్యత ఉన్నదని చెప్పినా కూడా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. అధికారులు పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని ఉన్నత అధికారులను రైతులు కోరుతున్నారు. ఆ
చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మూడు రకాలు కొంటామన్నారు, 3 రకాలు కొనకుండా ఇప్పుడు ఏదో పిల్ల బాగుంటే కొంటాం, పిల్ల బాగాలేకుంటే ఎట్లా? ఇదే ఈ వేళకి కళ్ళు పోయినావే తిక్కలా ఏమన్నా అర్థం కాదా? ఎమ్మెల్యే చదివాడు అన్ని వస్తుంది ఇంట్లో. వచ్చిన 2 బండ్లు తీసుకొచ్చిన, ఒకటి ఓకే చేసినారు, ఒకటి రిజెక్ట్ చేసినారు. మ్యాచర్ తక్కువ సరే అని మాదే ప్రాబ్లం అని నేను 2 రోజులు ఎండకు ఆరబెట్టుకుని ఈ రోజు వాళ్ళకి ఒకటే అడుగుతున్నా. ఈ రోజు దించుకున్నారు. ఆ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సనే దించుకున్నాడు. ఆ క్వాలిటీ ఎక్కడ మా పత్తి లేకుంటే వద్దంటున్నా. ఆ సార్ వాళ్ళు వాళ్ళు రాసినది వాళ్ళు మొన్న 24వ తారీఖు కొన్ని కలర్స్ చేంజ్ వచ్చినాయి. వాళ్ళు సిసిఏ నామ్స్ ప్రకారము కలర్ చేంజ్ చేస్తే కొనమంటున్నారు. ఇంకోటి వచ్చేసి మాచరి మీటరు 12 దాటితే కొనమంటున్నారు. అన్ని ఇప్పుడు బండ్లు చెక్ చేసినాము, సెలెక్ట్ అయినవి కొంటారు. సెలెక్ట్ కానీ లేనివి అంటే బయట అది ఇప్పుడు కొన్ని సెలెక్ట్ అయినాయండి. అవి సెలెక్ట్ అయినవి సిసి వాళ్ళు కొంటామన్నారు. వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు చెక్ చేసి మాచరి మీటర్ ఎంత వస్తుందో ప్లస్ వాళ్ళు కలర్స్ చెక్ చేస్తారు. మెయిన్ కలర్ చెక్ చేసి కలరు అవి మామూలుగా ఎల్లో కలరు రెడ్ కలర్ వచ్చినాయి, అవి కొనమని రిజెక్ట్ చేస్తున్నారు. అది ప్రతి కర్నూలులో కూడా అట్లే రిజెక్ట్ అయినవి వాపస్ పెడుతున్నారు. ఈడ కొనండి అని చెప్తున్నారు. మేము సిసిఏ వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఓకే అంటే అది వాళ్ళతో కొనిస్తాం. కొంటున్నారు. ఏది పడితే అది తీసుకొని వచ్చేది రైతులు గ్రేడింగ్ తీసుకొని ఆరబెట్టి తీసుకొని రావాల. మేము పేపర్ యాడ్ ఇచ్చినాము, పాంప్లెట్లు పంచినాము, అన్ని విధాలుగా మీటింగ్లు పెట్టి కూడా చెప్పినాము. ఆ పేపర్ యాడ్లు మన మీరే చూసినారు పేపర్ వాళ్ళు. ఆ పేపర్లు ప్రతి ఊర్లో పంపి పంచిచ్చినాం. మళ్ళీ వచ్చేసి పేపర్ యాడ్ ఇచ్చినాం. టీవీ కూడా చెప్పినారు. పర్సెంటేజ్ 14-15 వస్తే కొనరు, కలర్ చేంజ్ అయితే కొనరు. అవి 2 తప్ప మిగతా వచ్చినవి కొంటున్నారు. వాళ్ళు సిసిఏ వాళ్ళకి రాదు అని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా. మనం కాదు కదా, వాళ్ళ టెక్నిక్ అసిస్టెంట్ ఓకే అంటే కొంటారు. నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నా పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని, వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయిన తరువాత అన్ని ప్రాంతాల నుండి వందలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని, వారికి సరిపడే విధంగా ఓపీ సెంటర్లు లేవని, ఓపీ సెంటర్ల సంఖ్యను వెంటనే పెంచాలని కోరారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక సరైన సమయాలలో డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేయాలని, ఆసుపత్రిలో అన్ని రకాల మందులు సరిపడా లేవని, రోగులకు ప్రజలకు అందుబాటులోకి 24 గంటలు తీసుకువచ్చేలా జనరిక్ మందుల షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్లతో పాటు సత్యం, కేశాలు, నాగేంద్ర, రవి, రానా, హుసేని, గోరె భాషలతో పాటు మరో 50 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అని చెప్పేసి గొప్పగా మనం బోర్డు పెట్టుకున్నాం. కానీ జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి హంగులు పైన బోర్డులు ఉన్నాయి తప్ప లోపల కార్డియాక్, జిల్లాకు ముఖ్యమైనటువంటి కార్డియాక్ సెంటర్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులకు ఈరోజు పోయి తీవ్రమైనటువంటి నష్టాల్లో అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది. లేదంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి లేదా హైదరాబాద్ జనరల్ హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మంత్రి గారు మన నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా కేంద్రమైన జిల్లా ఆసుపత్రిని మెరుగు చేయకపోవడం అనేది నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో
నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా నలుమూలల నుండి రోగులు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. వారందరికి అనుగుణంగా ఓపీ సెంటర్ల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా మారిన పరిస్థితుల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, చనిపోవడం జరుగుతుంది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు కూడా ఉండడం లేదు. బయటికి వెళ్లి ప్రజలు కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి పేద ప్రజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలాగున జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేయాలని చెప్పేసి, పరిష్కారం దిశగా తీసుకువెళ్లేందుకు మంత్రి గారు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల జనరల్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం, ఈరోజు ఇప్పటికే నంద్యాల జిల్లా ఏర్పడి దాదాపు 5 సంవత్సరాల పైన అవుతా ఉంది. కానీ జనరల్ హాస్పిటల్లో మాత్రం సరైన వసతులు లేవు. ఈరోజు 100కి 70 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంట్లో ప్రధాన సమస్య గుండె సమస్య. మరి అటువంటి గుండె సమస్యకు సంబంధించి ఈరోజు నంద్యాల వైద్యశాలలో గుండె డాక్టర్ అనేవాడు లేని పరిస్థితి. న్యూరాలజీ ఉంది కానీ వారంలో 2 రోజులు, 1 రోజు మాత్రమే బయట నుంచి వచ్చి చూసే పరిస్థితి. నెఫ్రాలజీ అసలు లేని పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే టెంపరరీగా వారంలో 2 రోజులు 3 రోజులు బయటి డాక్టర్లతో పనిచేస్తున్నారు తప్ప పర్మనెంట్ గా ప్రతి జబ్బుకు ఒక స్పెషలిస్టును ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాబట్టి పర్మనెంట్ గా ప్రజలకు వచ్చే రోగాలన్నిటికీ డాక్టర్లను ఏర్పాటు చేయాలి. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్తో పాటు పలువురు జిల్లా అధికారులు భగవాన్ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవాన్ సత్యసాయి బాబా బోధనలు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చేరాయన్నారు. ప్రతి కుటుంబంలో ఆయన ప్రార్థనలు వినిపిస్తున్నాయంటే ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్య, వైద్యం, త్రాగునీటి సరఫరా వంటి రంగాల్లో సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలు లక్షలాది ప్రజలకు జీవితాంతం నిలిచే వరమని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్రాగునీటి కొరత ఉన్న అనేక జిల్లాల్లో సత్యసాయి CPW పథకాలు అమలు చేయడం ద్వారా బాబా సేవలు ప్రజలకు చేరువయ్యాయని వివరించారు. సత్యసాయి ట్రస్ట్ సేవలు ప్రశంసించారు. అనంతరం సత్యసాయి శత జయంతి సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ PGRS హాల్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ HR పాలసీని అమలు చేయాలని,
ఈపీఎఫ్, గ్రాట్యుటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ లీవ్లు, చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సమగ్ర శిక్షలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మేము మా ప్రధానమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర శాంతియుత నిరసన ద్వారా మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల కోసం నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసనలో భాగంగా గౌరవ కలెక్టర్ గారులకు అందరికీ కూడా మా రిప్రజెంటేషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు సమగ్ర శిక్షలో మేమందరం కూడా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. కానీ గత 6 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి వేతనాలు అనేది పెరుగుదల జరగలేదు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇస్తామన్నది ఇవ్వడం లేదు. హెచ్ఆర్ పాలసీకి సంబంధించి ఇప్పటికీ దాదాపుగా 5 రకాల జీవోలు వచ్చినప్పటికీ ఆ జీవోలు కనుమరుగయ్యే స్థితిలో ఉండి ఏ అధికారిని అడిగినా కూడా ఎస్పీడీకి అడిగితే కమిషనర్ అడిగితే ఎస్పీ అనే ధోరణిలో ఉంటున్నారు. సో జీవోలు అయితే వస్తున్నాయి కానీ వాటిని కింది స్థాయిలో అమలు పరిచడం మాత్రం చాలా లేటుగా జరుగుతుంది సార్. అదేవిధంగా పని ఒత్తిడి విషయంలో హెవీగా ఉంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర హైకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు సిఫార్సు చేసి ఎంతమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం కింద ఉన్నారో వారి జీతభత్యాలు ఏంటి, వారికి ఎందుకు తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు, ఎందుకు రెగ్యులర్ చేయలేరు అనే పద్ధతిలో కూడా ఈరోజు మాట్లాడినారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఉన్నతాధికారులు హైకోర్టును తప్పుదారి పట్టించే పద్ధతుల్లో ఈ రోజు మాట్లాడినారు. 2026కు సమగ్ర శిక్ష పథకం అయిపోయింది కాబట్టి మేము రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి చేయలేదని చెప్పి తప్పుడు విధానంలో ఆ పద్ధతులు చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎస్పీడీ గారు 2026 తర్వాత మరో 5 సంవత్సరాలు సమగ్ర శిక్ష ఉంటుంది అనే పద్ధతుల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని మా న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని సమర్పిస్తా ఉన్నాం. మేము దాదాపుగా ఎస్ఎస్ఏలో 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. బట్ మాకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మెడికల్ లీవ్స్ కానీ, చైల్డ్ కేర్ లీవ్స్ కానీ, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కానీ లేవు సార్. మా మహిళా ఉద్యోగులందరూ కూడా చిన్న పిల్లలతో 2 నెలల నుంచి 3 నెలల నుంచి పిల్లల్ని తీసుకెళ్లి చాలా ఉద్యోగ భద్రత లేక భయాందోళనకు గురవుతున్నాం సార్. కంపల్సరీగా మా మహిళా ఉద్యోగులందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్స్ కంపల్సరీగా అమలు చేయాలి సార్. అలాగే స్పెషల్ క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలాగైతే ఉంటాయో అలాంటి లీవ్స్ అన్నింటినీ కూడా మాకు ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము సార్. అడుగుతున్నాడు సమాన వేతనం అని 30 వేలన్నా లేకపోతే 30 రోజులకు జీతం మినిమం టైం సేల్ లేకపోతే ఏ విధంగా పనిచేస్తారని కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. సిఆర్పి ఇస్తారు, ఎంఐఎస్ వాళ్ళు ఇస్తారు, తీసిస్తారు. ఎంఈ వాళ్ళకు ఎవరికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, టీచర్లకు కూడా కొంతమంది కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. సిఆర్పిలు ఎంఐఎస్ వాళ్ళే సహకరించడం వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ముందు డిసెంబర్లో మళ్ళీ చెలో విజయవాడ జరగకుండానే ఈ సమస్యను పరిష్కరించాలని కూడా ఈ వేదిక పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. లివర్లు డ్యామేజ్ అయ్యేసి, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేసి చాలా మంది మంచాల పడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ డయాలసిస్ ఒక రోజు పోవాలంటే కనుక కొన్ని వేలతో కూడుకున్నటువంటి ఖర్చు. ఒకవేళ లివర్ మార్చుకోవాలంటే కనుక క్రానిక్ అయినంటే లివర్ మార్చుకోవాలంటే 40 లక్షలు పెట్టుబడి. ఎవరు ఇస్తారు ఈ 40 లక్షలు? ₹1 ఎవరు ఇచ్చే ఇది లేదు. అంటే చనిపోతే ఒక 2 లక్షలు ఇస్తున్నారు భిక్ష. ఈ గవర్నమెంట్ కనీసం ఇదన్నా ఆలోచించండి దయచేసి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఇంతకంటే ఎక్కువ కోరేది ఏముండదు. మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా అమలు చేయండి. మా పిల్లలు మీ పిల్లలు అందరూ ఒకటే. దయచేసి మీ పిల్లలుగా మమ్మల్ని భావించేసి మాకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల శాతాన్ని ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచలేదని, ఎస్సీల జనాభా 10 రెట్లు పెరిగినా కూడా ప్రభుత్వాలు ఇప్పటికీ నాడు ఇచ్చిన రిజర్వేషన్ శాతాన్ని మాత్రమే కొనసాగించడం అన్యాయమని తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల శాతం పెంపుపై ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల గణతంత్ర ఉత్సవాలు జరుపుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఏర్పడిన కాడి నుంచి ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన శాతానికి 1% కూడా మించలేదు. మా జనాభా 10 రెట్లు పెరిగినారు. మా జనాభా దేశవ్యాప్తంగా 10 రెట్లు పెరిగినప్పటికీ రిజర్వేషన్ 1% కూడా పెరగలేదు. రిజర్వేషన్లు పెరగనందువలనే ఈరోజు చదువుకో అవకాశాలు లేవు, సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. రాజకీయ పరంగా కూడా మా యొక్క స్థానాలు ఉన్న కాడికే ఉన్నాయి తప్ప జనాభాకు తగినంత లేవు. ఈరోజు కొన్ని సామాజిక వర్గాలు 3%, 4% ఉన్న వాళ్ళు 50% తీసుకుంటున్నారు రిజర్వేషన్. ఈరోజు నాకు వచ్చిన రిజర్వేషన్ చూస్తే 29 రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్వచ్ఛమైన నిర్ణయం తీసుకోకుండా 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మేము పొడిగిస్తున్నామని చెప్తున్నారు. ఎవరు కొత్త కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఒక ప్రభుత్వాలను దయాదాక్షిణ వల్ల దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ రాలేదు. ఇది భారత రాజ్యాంగం వల్ల వచ్చిన రిజర్వేషన్లు, అంబేద్కర్ గారి పోరాటం వల్ల వచ్చిన రిజర్వేషన్లు తప్ప పార్టీల దయాదాక్షిణ వల్ల రాలేదనే విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మా జనాభా తగినంత రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. 2029 లోగా రిజర్వేషన్లు పెరగకపోతే, మా రిజర్వేషన్ స్థానాలు పెంచకపోతే దళితులు శాశ్వతంగా ఈ అగ్రవర్ణాల పార్టీలకు ఓట్లేసే ప్రసక్తే ఉండదని చెప్పని రేపు డిసెంబర్ 17వ తారీఖు నాడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీనికి అనేక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి జనాలు తరలి వస్తున్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ద్వారానే ప్రభుత్వాలకు మా సత్తా ఏమో చాటుతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. స్వతంత్రం వచ్చిన సాటి నుండి ఇంతవరకు ఎస్సీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచకపోవడం వలన ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఇంకా అంటరాని వాళ్ళగా ఇంకా అస్వస్థతకు గురయ్యి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుండడం వలన డిసెంబర్ 15వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దండవీర నాయకత్వంలో మరి అక్కడ ఆందోళన భారీగా చేపడతామని చెప్పి ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాము. మరి మేము డిసెంబర్ 15వ తారీఖు లోపల ఖచ్చితంగా రిజర్వేషన్లను పెంచి మాకు రావాల్సిన హక్కులన్నింటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక లేకపోతే కనుక మరొకసారి ఈ పార్టీలకు ఓటేయగా దళితులు మానుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియపరుస్తున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామకృష్ణ స్కూల్ సమీపంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో గుడిసె కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. గుడిసెలో నివాసం ఉంటున్నవారు వెంటనే బయటకు వచ్చారు. ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ఇది ఏం ఏరియా అంటే రామ్నగర్ కాలనీ
వీళ్ళ కొడుకుది పెళ్లి ఖాయమవుతుండే సార్. ఖాయమవుతుంటే 5 బంగారు తెచ్చి పెట్టుకున్నారు. 1 లక్ష డబ్బులు పెట్టుకున్నారు. బియ్యం బస్తాలు అవన్నీ ఉన్నాయి. ఇంటి పక్కన అందరికి అడిగినారు. వాళ్ళు మేము 1 లక్ష ఇస్తామన్నాం, పక్కన వాళ్ళు 1 లక్ష ఇస్తామన్నారు. పెళ్లి టెన్షన్ పడకన్నాము. అది జస్ట్ ఎంతసేపు బాగుంటుంది, జస్ట్ 5 నిమిషాల్లో అంతా అయిపోయింది సార్. అది ఏం చేయాలి అర్థం కాలేదు సార్. మాకైతే బాధ చెప్పలేదు సార్. ఏం చేయాలి అర్థం కాలేదు సార్. కళ్ళది రక్తం కారణం ఒక్కటి తక్కువ సార్. ఏం చేయాలి అర్థం కాలేదు సార్. ఏమంటే అదృష్టం కాబట్టి ఎవరికి ఏం కాలేదు. దేవుడు చాలాగా పడ్డాడు మాకందరికి. అందరం మా ఈదులో అందరం వచ్చి ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్కరు వచ్చి అందరికి కృతజ్ఞతలు చెప్తారు సార్. 11 పిల్లలు బాగా వచ్చారు సార్ మాకందరికి. ఫైన్ తెలియదు సార్. అందరం వీడియో టీవీ తిందామని అన్నం తిందామని లోన్ పోయినాం సార్. అది ఎట్లయితే తెలియదు సార్. అది కరెంటు ఫైర్ ఏందో తెలియదు, ఏం తెలియదు. అందరం పిల్లలందరూ నేను పైకి పోయి అన్నం తినిపిద్దాం అనుకునే స్పాట్లో వచ్చి నీళ్లు కొట్టి అందరం కొట్టి ఫైర్ ఇంజన్ సార్ వచ్చినారు. ఎలక్ట్రికల్ షాప్ ఫోన్ చేసినారు. అందరూ తొందరగా వచ్చినారు. బాగా కాపాడినారు. మనుషులకు ఏం కాలేదు. అదొక్కటి సంతోషము. ఏమంటే చాలా బీదోళ్ళం సార్. తిండికి లేక చేసుకుంటున్నాం సార్. పిల్లలు నిన్ననే కూలీ బాటిల్ తెచ్చి పెట్టినారు, అమౌంట్ తెచ్చి పెట్టినారు. కానీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి తలాయింత వేసుకుని చేస్తున్నాము. ఇది జరిగింది సార్. ఇది దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. వీళ్ళకి వీళ్ళ కొడుకు సార్, పిల్లలు సార్. మా ఇంటి ఎదురే సార్ పిల్లలు, చాలా చిన్న పిల్లలు సార్. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసినాము. గోండ పని కూలి పని చేసుకుంటారు సార్. దయచేసి మీరు మీ తరపు నుంచి కానీ ప్రభుత్వం నుంచి మనల్ని వీళ్ళని ఆదుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సార్. నేను వాళ్ళకి తెచ్చి పెట్టుకునేటివన్నీ పోయినాయి సార్. చూడండి సార్, నేను చాలా చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూర్చుని ఆ పొగలేచని సార్. బయటకు పొగలేచని ఏమేమి ఉన్నాయి? బంగారు నిజాలు 5 బంగారు నిజాలు ₹1,00,000 ఉన్నాయి. 5 తులాలు బంగారు ఉంది, బియ్యం ఉన్నాయి. అన్ని తెచ్చి పెట్టుకున్నాను సార్. పక్కన డబ్బులు అడిగినాను సార్. నేను ఇచ్చామన్నారు. పెళ్లి చేయాలని పెట్టుకున్నాను సార్. నేను బయట వచ్చి కూర్చున్నాను. అంత లేక వెలుగుతుంది సార్. పొగ సండే చూసినాను. పొగ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో మంట పడుతుంది సార్. అక్కడ చాలా నష్టపోయినా సార్. మేము తెచ్చుకోవాలా, తినాలా సార్. మేము సంజీవ్ నార్గేట్ రామకృష్ణ స్కూల్ అన్న. అందరం తిని ఇప్పుడే బయట కూర్చున్నాం. కొడుకులు బయటకు పోయినారు. మేము ఇంటి పక్కల అంతా బయట కూర్చున్నాం. అది ఇంకెట్లా అంటుకుందో, కరెంట్ ఫైర్ అయిందో తెలియదు. అంతా అంటుకోయింది. ఏం కానీ తీయలేకపోయినాం మేము. చాలా మొత్తం కాలిపోయినాయి. ఏం తీసుకోలేదు అసలు. అందరం వచ్చి ఆర్పినాం కానీ ఏం తీయలేకపోయినాం. సామాన్లు అయితే మొన్ననే కొడుకు ఇల్లు కట్టుకోవాలని డబ్బులు తెచ్చి పెట్టుకున్నారు. బంగారు ఉంది బీరువాలో. కొడుకు పెళ్లి పెట్టుకున్నారు. 2 బీరువాలు, ఫ్రిడ్జ్ అన్ని అంటుకోపోయి ఏం తీసుకోలేకపోయినాం అసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.